మన రాకీ గారికి బ్రూనో గారికి వ్యాక్సిన్ వేపిస్తున్నారు. డాక్టర్ సార్ వచ్చిందా? వచ్చిందా? బాయ్ చెప్పి ఇంకా అనేక ఎట్లా చూస్తారు చూడు. హాయ్ అందరికి, ఈ రోజు మా పెట్స్ అన్నిటికీ వ్యాక్సినేషన్ డే. మా హనీ గాడికి ర్యాబిట్ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ మా బ్రూనో గారికి వ్యాక్సిన్ వేపిద్దామని బయటికి రమ్మంటే అస్సలు రావట్లేదు. పైగా డాక్టర్ గారి చేతిలో ఉన్న ఇంజెక్షన్ చూసి ఇవాళ నాకు వ్యాక్సిన్ వేపిస్తారని గుర్తుపట్టేశాడు. ఎవరు ఆపినా కానీ అస్సలు మాట వినకుండా చాలా మొండికేసి ఇంకా చివరిగా ఎత్తుకోమని చెప్పి ఇంజెక్షన్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఏమో మా నిషాకి ఫీమేల్ డాగ్. ఇది కొంచెం అగ్రెసివ్ ఉంటది. ఓన్లీ మా ఆయన మాట తప్ప ఇంకెవరి మాట వినదు. తప్పిపోయి నైట్ టైమ్ లో కొంచెం సౌండ్ చేసినా లేకపోతే కొత్త వ్యక్తులు కనిపించినా మళ్ళీ మేము కనిపించేదాకా అరుస్తూనే ఉంటది. ఆ తర్వాతనేమో మా హనీ, ఇది ఫీమేల్ డాగ్. బయటికి రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు వ్యాక్సిన్స్ వద్దు అని అంటుంది. ఫేస్ మాస్క్ కూడా అస్సలు పెట్టనివ్వట్లేదు. చాలా సేపు సతాయించింది. ఫైనల్ గా హనీకి అర్థమైపోయింది ఇంకా వీళ్ళు ఎంత సతాయించినా కానీ నన్ను వదిలేరు, ఇంకా ఇవాళ వ్యాక్సిన్ వేపిస్తారని చెప్పి బుద్ధిగా వ్యాక్సిన్ వేపించుకుని లోపలికి వెళ్ళిపోయింది. పెట్స్ అన్నిటికీ ప్రతిసారి డాక్టర్ గారు వ్యాక్సిన్ వేసిన తర్వాత వాటి డీటెయిల్స్ అన్ని ఒక బుక్ లో నోట్ చేసి పెడతారు. ఇలా చేయడం వల్ల పెట్స్ ఏజ్ కి తగ్గట్టుగా ఏం ఇంజెక్షన్స్ వేస్తున్నారు డాక్టర్ గారు అనేది మాకు కూడా ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ వీక్ మా రాకీ గారు బాగా సిక్ అయింది కదా, ఇప్పుడైతే మంచి యాక్టివ్ అయిపోయిండు. సైలెంట్ గా కూర్చొని వ్యాక్సిన్స్ వేపించుకొని బుద్ధిగా లోపలికి వెళ్ళిపోయాడు. పెట్టాలా?